లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. ఆచి చికెన్ మసాలా అత్యవసర అసెంబ్లీ సమావేశం. అందుకే వివరాల్లోకి వెళ్ళినట్లయితే రేపు 28వ తేదీన, రేపు కాదు 28వ తేదీన అత్యవసర అసెంబ్లీ సమావేశం. ఎందుకు ఏమిటి అంటే మన రాష్ట్ర విభజన 2014లో జరిగింది. అప్పటి నుంచి రాజధానికి సంబంధించిన అంశంలో ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ప్రభుత్వ నిర్ణయం ఏంటో అది ప్రక్కన పెడితే ఆ ప్రభుత్వ నిర్ణయాన్ని పాటించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుందిగా. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమేమో కానీ ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు దాని రాజధాని అనే దానికి అర్థమే మార్చేశారు. ఎందుకు అంత ఘాటుగా చెప్పవలసి వస్తుందంటే రాష్ట్ర విభజన అప్పుడు మరి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. సరే, విభజన హామీల్లో కావచ్చు అప్పుడు చట్టం చేసింది ఏంటి అంటే ఉమ్మడి రాజధానిగా అమరావతి 10 సంవత్సరాల పాటు ఉంటుంది అని. దాని ఉద్దేశం ఏంటండి? కొంతమంది ఉన్నారు, పేర్లు ఎందుకు కానీ వాళ్ళు మాట్లాడుతుంటే కడుపు మండిపోతుంది ఒక ఆంధ్ర పౌరుడిగా. ఎందుకంటున్నాను, పైగా జర్నలిస్టులు సైతం మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మనకి హైదరాబాద్ రాజధాని ఉంది కదా, అలాంటప్పుడు అమరావతి రాజధాని ఎందుకని మాట్లాడే మేధావులు సైతం ఉంటారు. సో అక్కడ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని పెట్టింది ఎందుకు? ఇన్స్టెంట్గా అక్కడికి వెళ్ళి ఆపరేషన్స్ స్టార్ట్ చేయాలి అంటే ఫంక్షనింగ్ అంతా కూడా కష్టం. కాబట్టి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది. ఈ లోపల రాజధానిని నిర్మించుకోవాలి. పరిపూర్ణంగా నిర్మించుకుంటారా, ఎంతో కొంత నిర్మించుకుంటారా, లేదా ప్రైమరీగా ఒక స్టేట్కి ఇనీషియల్గా కావాల్సినటువంటి ఫంక్షన్స్కి సంబంధించిన బిల్డింగ్స్ వరకు నిర్మించుకుంటారా అని కదా. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాజధాని మొత్తం అయిపోవాలి అంటే దశాబ్దాల కాలం పడుతుంది. హైదరాబాద్ అనగానే ఓవర్ నైట్లో నిర్మించిన రాజధాని కాదే. ఇప్పటికీ డెవలప్ చేసుకుంటూనే ఉంటారు, అది అవుతూనే ఉంటుంది, విస్తరిస్తూనే ఉంటుంది. సో సిమిలర్గా అసలు ఏమీ లేకుండా మొదలుపెట్టిన రాష్ట్రంలో మరి ఆ రాజధాని నిర్మించాలంటే ఎంతకాలం పడుతుంది? ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా ఉండదా మాట్లాడేటప్పుడు? సో 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉంది అంటే ఈలోపు ఇంక ఆంధ్రప్రదేశ్లో అసలు రాజధాని అవసరంలా, ఏమీ ప్రారంభించవసరంలా. అది కొంతమంది మేధావులు మాట్లాడుతున్నది. సో తొలి ప్రభుత్వం ఏది రాష్ట్ర విభజన అనంతరం తొలి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. సరే, ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ప్రతిపక్షాలు కూడా బలపరిచారు, అమరావతిని రాజధానిగా ఎన్నుకున్నారు. ఇక అక్కడ నుంచి ఈ యొక్క నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. సరే, మందకుడిగా సాగినయా, అనుకూలంగా ఉంటుందా ఉండదా, మరి మద్దతు తెలిపినప్పుడు తెలియదా, ఇవన్నీ చేశారు. సో హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్ ఇవి నిర్మించుకున్నారుగా. ఏది ఈ 14 నుంచి 19 పదవీ కాలంలో నిర్మించినప్పుడు ఆల్రెడీ సిఆర్డిఏ చట్టాన్ని కూడా తీసుకొచ్చినప్పుడు పార్టీలు అధికారంలో ఉండొచ్చు, లేకపోతే ప్రతిపక్షానికి వెళ్ళొచ్చు. అంత మాత్రాన ప్రభుత్వ నిర్ణయాలు కూడా తారుమారు చేసేస్తారా? అది రాజధానికి సంబంధించిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి చేసింది అదే. 19లో అధికారంలోకి రాకముందేమో నేనేం రాజధానిని మార్చను అని చెప్పేసి అని 19లో అధికారంలోకి వచ్చారో లేదో వచ్చిన 6 నెలల్లోనే బాంబు పిలిచారు 3 రాజధానులు అని చెప్పేసి. అసలు 3 రాజధానులు కాదు, ఉన్న రాజధానిని నువ్వు డెవలప్ చేయకపోయినా పర్లేదు, దాన్ని కదపకుండా అలా ఉంచితే సరిపోయేది. సీనియర్ మోస్ట్ నాయకుడు అయినటువంటి బొత్స సత్యనారాయణ గారితో సైతం ఇక్కడేముందో శ్మశానం అయితే అని చెప్పేసి ఆయన మాట్లాడతాం. సో ఆ 5 ఏళ్లలో కాలయాపన, కనీసం ఆ రోడ్లలో ఉన్న కాంక్రీట్లు, ఐరన్ రాడ్లు మొత్తం లేపుకెళ్ళిపోయారు, ఎక్కడికక్కడ స్తంభింపజేశారు. మరలా కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ ఆ జంగిల్ క్లియరెన్స్కి 37 కోట్ల రూపాయలు అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ ఖర్చు పెట్టవలసి వచ్చింది. ప్రజాధనం అది. సో ఈలోప 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని టైం అయిపోయింది. మొన్న జూన్ 2వ తేదీ 2024కి, అంటే జూన్ 1, 2024 వరకు ఆ 10 సంవత్సరాలు రాజధాని హైదరాబాద్ అనేది. కానీ ఈలోపు నిర్మించుకోవాలి కదా. అది ప్రతిపక్ష పార్టీ అయినా అధికార పార్టీ నాయకులైనా అక్కడ రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ బాధ్యత కదా. వీళ్ళిద్దరు కాబట్టి ఇంకెవరున్నారు అధికారంలో? చంద్రబాబు నాయుడు గారు ఎంతో కొంత చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేయాలిగా. కాదు అని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆ సిఆర్డిఏని రద్దు చేశారు. ఆ తర్వాత అది కోర్టుకి వెళ్ళింది, కోర్టు ముట్టకాయలు వేసింది.
మాట్లాడితే నేను విశాఖపట్నం వెళ్తా, అక్కడి నుంచి పరిపాలిస్తా అని చెప్పేసి అంటాం. తీరా హైకోర్టు గట్టిగా ఇచ్చేసి కేసు డిస్మిస్ చేసింది. దాని తదుపరి ఒక 6 నెలల పాటు వెయిట్ చేశారు సుప్రీంకోర్టుకి వెళ్లకుండా. ఎందుకు ఆగారో తెలియదు. ఆ 3 రాజధానుల బిల్లు కొట్టేసిన తర్వాత 6 నెలల తర్వాత మళ్ళా అప్పుడు సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. సో నేను ఇప్పుడు ఇదంతా కూడా ఎందుకు ఇంత ఇదిగా చెప్పవలసి వస్తుందంటే, సో ముందుగా ఈ అమరావతికి రాజధానికి సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. అంటే భద్రత, చట్ట భద్రత రాజధానికి అది చాలా ముఖ్యం. లేదంటే ఇదిగో ప్రభుత్వం మారినప్పుడల్లా 3 రాజధానులు 30 రాజధానులు అని చెప్పేసి పెడతా ఉంటారు. అందు గురించే. సో ఈ మధ్య పార్లమెంటరీ సమావేశాలు ప్రారంభమైనప్పుడు కూడా ఈ పార్లమెంటరీ సమావేశాల్లో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తాము అని చెప్పేసి గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పాస్ చేస్తారని చెప్పేసి అనుకున్నారు. అయితే అక్కడ పార్లమెంట్లో బిల్లు పాస్ చేయాలి అంటే ఇక్కడ ముందుగా అసెంబ్లీలో పాస్ చేయాలి. అసెంబ్లీలో రాజధానికి సంబంధించి ఎంత విస్తీర్ణంలో లిమిట్స్ ఏంటి, ఆ బార్డర్స్ ఏంటి, అవన్నీ కూడా వీళ్ళు అధికారుల ద్వారా మొత్తం చేయించి తద్వారా బిల్లు పాస్ చేస్తే అసెంబ్లీలో, ఆ తదుపరి పార్లమెంట్లో ఆ యొక్క బిల్లు ప్రస్తావనకు వస్తుంది. అప్పుడు పాస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశం అందుకని అత్యవసరంగా పెట్టింది 28వ తేదీన. సో ఇక్కడ ఈ బిల్లు పాస్ చేసేసి ఆ తదుపరి పార్లమెంట్కి పంపిస్తారు. ఇక పార్లమెంట్లో కూడా ఫార్మాలిటీగా నడిచిపోద్ది, బ్రహ్మాండంగా బిల్ పాస్ అయిపోద్ది. ఇక ఎవరైనా సరే అమరావతి రాజధాని కాదు, లేదా 3 లేదా 30 అని చెప్పే ఆస్కారాలు ఉండవు. ఇక అలాంటి ఆటలన్నిటికీ కూడా చెక్ పెట్టినట్టే. అయితే ఒకవేళ కొంతమంది ఆశిస్తున్నట్లుగా, కొంతమంది అభిప్రాయపడుతున్నట్లుగా, లేకపోతే వాళ్ళే ఊహించుకుంటున్నట్లుగా ప్రభుత్వం మారితే చట్టబద్ధత అయితే ఉంటుంది, గెజెట్ నోటిఫికేషన్ ఉంటుంది, అమరావతి రాజధాని. కానీ ఏమాత్రం కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగవు, ఏమి జరగవు అనేది మాత్రం సుస్పష్టం. ఎందుకంటే వాళ్ళకి అసలు అమరావతి అనేదే గిట్టదు, అది స్పష్టం. మరలా నేనేమి రాజధాని టచ్ చేయను, అలాంటిదేమి ఇబ్బంది పెట్టను అని చెప్పేసి చెబితే చెప్పొచ్చు. 19 ముందు కూడా అదే కదా చెప్పింది. సో ఇప్పుడు ఒకసారి మీరు వెళ్ళి చూడండి అమరావతిలో ఆ నిర్మాణ కార్యక్రమాలు అవన్నీ కూడా ఎట్లా జరుగుతుంది అక్కడ అనేది, ఆ సివిల్ వర్క్స్ ఇవన్నీ కూడా చూస్తే అర్థమవుతుంది ఎంత ఇదిగా ఉందో. ఇదే 24కి ముందు కూడా వెళ్ళి చూసినట్లయితే తెలిసేది ఆ వేరియేషన్ ఏంటి అనేది. అసలు 14 నుంచి 19 మధ్యలో అంటే అప్రాక్సిమేట్లీ 16, 18 ఆ టైం పీరియడ్లో వలస కార్మికులు ఎక్కడెక్కడి నుంచో బీహార్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, బెంగాల్ అలా వచ్చేసి ఆ చుట్టుప్రక్కల నిర్మాణ కార్యక్రమాల్లో వాళ్ళే అక్కడ వర్కర్స్ చేసుకుంటా ఇక సాయంత్రం పూట బజార్లో ఉల్లిపాయలని, చపాతీలని వాడుకొని, లేదా కర్రీ పాయింట్ల దగ్గరికి రావటం, లేదా ఏదైనా అవసరం అయితే మెడికల్ షాపుల దగ్గరికి రావటం. అప్పుడు ఎందుకంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఈ హిందీ వాళ్ళ కమ్యూనికేషన్ ప్రాబ్లం కదా. అక్కడ వాళ్ళకంటే ఇప్పుడు మన హైదరాబాద్లో లాగా కొంతవరకు తెలుగు, హిందీ అన్నీ కలిసి ఉంటాయి. కానీ అటు ప్రక్కన అమరావతి పరిధిలో అసలు హిందీ అనేది అసలు తెలియదు పెద్దగా. అంటే నేను కించపరచాలని వేరే కాదు, ఆ ట్రెడిషన్ డిఫరెంట్ అనమాట. సో అప్పుడప్పుడే వాళ్ళు అక్కడికి రావడం, వలస కార్మికులుగా వీళ్ళు కమ్యూనికేట్ చేయడంలో ఇబ్బంది పడతాం. అయినా సరే అలా జరుగుతూ ఉందన్నమాట. అలాంటి పరిస్థితి కాస్త 19లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే వలస కార్మికుల సంగతి ప్రక్కన పెట్టండి, అసలు అక్కడ స్థానికులు సైతం ఆ ప్రాంతాల్లో లేకుండా దాదాపుగా ఎటోళ్ళటు వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితి మరలా ఇప్పుడు ఇదే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో ఏ రకంగా ఈ యొక్క నిర్మాణ కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయి చూడండి. పెద్ద పెద్ద జేసీబీలు, డంపర్లు, అలాగే రెడీమిక్స్ మెషిన్స్, అంతెందుకు మిత్సుబిషి అనుకుంటా, మిత్సుబిషి ఈ ప్రొక్లైన్స్ అవి కూడా ఏకంగా మన డీజీపీ ఆఫీస్కి ఆపోజిట్లో హైవే ప్రక్కనే షోరూమ్ కూడా పెట్టారు. అంత అవసరమైంది. ఆ కంపెనీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి షోరూములు పెట్టుకునే పరిస్థితి. సో కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మంచి సంకేతమా కాదా అనేది గుర్తించండి. ఇంకా ఎంతకాలం మనం చెప్పుకుంటాం రాజధాని లేని రాష్ట్రం అని? గత 5 ఏళ్ళు అదే. పొరుగు రాష్ట్రాల వారు కూడా హేళన చేసే దుస్థితి మనది, మీకు రాజధాని లేదు ఏమీ లేదని. పొలాలు ఇచ్చిన, ఆ భూములు ఇచ్చిన రైతులు వాళ్ళు అలవలచ్చన అంటే రోడ్ల మీద పడి తిరగటం. ఎంత దారుణం, ఎంత పాపం అండి అది. సో వీటన్నిటికీ చెక్ పెట్టేలాగా ఇక మరలా వెనక్కి తిరిగి చూసుకునే ఇబ్బంది లేకుండా ఈ యొక్క బిల్ పాస్ చేయటం, ఇక పార్లమెంట్లో కూడా ఆ గెజెట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది.
ఇక క్లియర్ కట్ అమరావతి రాజధాని ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా అనేది మాత్రం సుస్పష్టంగా రాబోతుందని చెప్పేసి అనుకోవచ్చు. మరి మీరేమనుకుంటున్నారు ఈ అసెంబ్లీ సమావేశం, ఆ తర్వాత అసలు ముందుగా ఈ సిఆర్డిఏ చట్టాన్ని ఏదైతే 2014 తీర్మానాన్ని సవరించాలని చెప్పేసి ముందు చెప్పారు కాబట్టి ఇప్పుడు అది అంతవరకు వచ్చింది. సో మీరేమనుకుంటున్నారు ఈ అమరావతి రాజధాని పైన అనే అభిప్రాయాన్ని కామెంట్లో ఖచ్చితంగా తెలియచేయండి. థ్యాంక్ యూ.